వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. హైదరాబాద్లో జన సాంద్రత విపరీతంగా పెరిగిపోయింది. ఎంతలా పెరిగింది అంటే రాజధాని ఢిల్లీని మించిపోయేంతలా హైదరాబాద్లో జన సాంద్రత పెరిగింది. దీంతో పాటే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాములు, కాలుష్యాలు కూడా అంతే తీవ్ర స్థాయిలో పెరుగుతాయనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ నగరం అంతలా విస్తరిస్తున్నప్పుడు ఎటువైపు మనం ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ కొంటే బాగుంటుంది? హైదరాబాద్లో జన సాంద్రతకు తగ్గట్టుగా ఇక్కడ భూములు కూడా అవైలబుల్గా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఏకేవి అనిల్ గారు. అనిల్ గారు నమస్కారం అండి. గతంలో మనం హైదరాబాద్కి సంబంధించి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఓవరాల్గా హైదరాబాద్లో జన సాంద్రత అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఢిల్లీని మించి మనమే ఎక్కువ ఉన్నాము అనుకున్నప్పుడు ఇక్కడ లివబిలిటీ ఎలా ఉంటుంది? లైవ్లీహుడ్ అనేది ఎలా దొరుకుతుంది మనకి? ఇక్కడ ఏ లొకాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది? ఎందుకంటే పొల్యూషన్ అనేది అంతే తీవ్ర స్థాయిలో ఉంది, ట్రాఫిక్ కంజెషన్ అనేది కూడా అంతే పెరుగుతోంది అనుకున్నప్పుడు. ప్రపంచవ్యాప్తంగా నగరాల జనసాంద్రత ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఒక ట్రెడిషనల్ ట్రెండ్ ఏంటంటే జనరల్గా జనసాంద్రత పెరిగినప్పుడు నగరం విస్తరిస్తుంది. మన దేశంలో జనసాంద్రత ఎక్కువ ఉన్న నగరం వచ్చేసి కలకత్తా. అది ఆల్మోస్ట్ 30,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది. అంటే ఒక చదరపు కిలోమీటర్కు 30,000 మంది ఉన్నారు. హైయెస్ట్ నెంబర్ 1 అనమాట అది. తర్వాత వచ్చేసి ముంబై ఉంది, అరౌండ్ 28,000 ఉన్నారు పర్ కిలోమీటర్కు. తర్వాత వచ్చేసి మనకు హైదరాబాద్ ఉంది, 18,000 ఉన్నారు. ఢిల్లీ 12,000 ఉన్నారు. అరౌండ్ 9,000 మనకు బెంగళూరు ఉంది. 22,000 అయితే చెన్నై ఉంది. అన్నిట్లో తక్కువ బెంగళూరు, ఢిల్లీ ఉంది. ఎక్కువ హైదరాబాద్, కలకత్తా అండ్ ఢిల్లీ, ముంబై ఉంది. ఎందుకు అని అంటే హైదరాబాద్ నగరం విస్తరించలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే జనసాంద్రత దృష్ట్యా, మీరు జనసాంద్రత పర్స్పెక్టివ్లో మాట్లాడితే హైదరాబాద్ నగరం విస్తరించలేదు, ముంబై నగరం విస్తరించలేదు, కలకత్తా నగరం విస్తరించలేదు. ఇప్పుడు మనం చూస్తున్న విస్తీర్ణత లేదా విస్తరించింది గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే అనుకుంటున్నామో, ఈ మిగతా నగరాలతో కంపేర్ చేస్తే, ఎస్పెషల్లీ విత్ బెంగళూరుతో కంపేర్ చేసినా, ఢిల్లీతో కంపేర్ చేసినా మనం అస్సలు విస్తరించలేదు. ఇప్పుడు బెంగళూరు ఉంది, మనకు 9,000 జనాభా ఉంది పర్ స్క్వేర్ కిలోమీటర్. ఢిల్లీ ఉంది, 12,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది. హైదరాబాద్ ఆల్మోస్ట్ బెంగళూరుకు డబుల్ ఉంది, 18,000 ఉంది. ఒక కిలోమీటర్కు 9,000 వాళ్ళు ఉంటే 18,000 మనం ఉన్నాం. సో మీకు బెంగళూరు ఆల్రెడీ విస్తరించేసి స్టేబుల్గా వచ్చింది. అంటే 8,000 పర్ స్క్వేర్ కిలోమీటర్ మహానగరాల్లో అనేది ఒక కామన్ సెన్సెస్, అంటే కరెక్ట్ స్టాండర్డ్స్లో ఉన్నట్టు లెక్క. అంటే మీకు రోడ్లు కానివ్వండి, ముడి సరుకుల రవాణా కానివ్వండి, వాణిజ్యపరమైన రవాణా కానివ్వండి, ప్యాసింజర్ వెహికల్ మూవ్మెంట్ కానివ్వండి, రోడ్డు వెడల్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఆ పెరిఫెరల్లో జరుగుతాయి. 8,000, 6,000 to 8,000 మధ్యలో ఉంటాయి. మనది అధిక జనాభా దేశం కాబట్టి ఓకే, 8 to 10,000 మధ్యలో అనేది సెన్సిబుల్. బట్ వేరాస్ ఎగ్జార్బిడెంట్లీ హైదరాబాద్ ఇచ్చేప్పటికీ మనము ఐడియల్ సిటీ అనుకున్న బెంగళూరుకు ఆల్మోస్ట్ డబుల్ సాంద్రతలో ఉన్నాం. మనం నిష్పత్తి ప్రకారం చూస్తే వాళ్ళు 9,000, మనది 18,000. సో బై ఆల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైదరాబాద్ ఎట్టి పరిస్థితిలో ఇది ఎక్స్పాండ్ కావాల్సిందే. ఇప్పుడున్న హైదరాబాద్ నుంచి మనం 8,000, 9,000 స్టేటస్కి రావాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఇంతే నగరం మళ్ళీ డెవలప్ కావాలి. అంటే ఇంత సిటీ మళ్ళీ డెవలప్ కావాలి అంటే మీకు ఇంకో 50 నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లోకి వెళ్ళాలి, రేడియస్లోకి వెళ్ళాలి. మన రీజనల్ రింగ్ రోడ్ దాటుకొని ఇప్పుడు ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ నుండి ఇంకో 15-20 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ స్థాయికి మనం వెళ్తామో అప్పుడు 8,000 to 9,000 మధ్యలోకి మనం వస్తాం. దాని తగ్గ చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, రోడ్ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, డబుల్ రోడ్స్ కానివ్వండి, అవన్నీ తీసుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంది? మనం సెంటర్ ఆఫ్ సౌత్ ఇండియా, సెంటర్ ఆఫ్ ఏషియా పసిఫిక్ సెంట్రిక్ సిటీ మంది. భారతదేశంలోనే మన దేశంలో ఉత్తర దక్షిణ భారతదేశానికి సెంటర్ కాదు, ఏషియా పసిఫిక్ రీజియన్కే మనం సెంట్రల్ అని మీరు అనొచ్చు. మనకు ఎలా ఆల్రెడీ వీఆర్ హ్యాపెన్ టు బి ది పార్ట్ ఆఫ్ ఏషియా పసిఫిక్
ఈ రీజన్కు. దానికి కారణం ఏంటంటే రోడ్ వేస్ కాదు, దాన్ని కనెక్ట్ చేసే 2 ధృవాలు, ఒకటి మనకు బే ఆఫ్ బెంగాల్, ఇంకొకటి వచ్చేసి అరేబియన్ సీ. ఈ అరేబియన్ సీ బే ఆఫ్ బెంగాల్ మధ్యలో ఉన్నాం మనము. అంటే ఈ 2 పోర్ట్స్ని కనెక్ట్ చేసి ఇక్కడున్న ఈ బే ఆఫ్ బెంగాల్ తాలూకు పోర్ట్స్, ఇటు అరేబియన్ సీ తాలూకు పోర్ట్స్ని కనెక్ట్ చేస్తూ ఉన్న సెంట్రిఫికల్ సిటీ మనం. రెండోది ఏంటంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రాంగిల్ స్వర్ణ చతుర్భుజి ఏదైతే ఉందో దానికి మనం హెడ్ క్వార్టర్ అవుతాం. అది కన్యాకుమారి నుంచి మొదలు పెడితే కన్యాకుమారి నుండి ఇటు పైకి ఇటు చెన్నై నుండి కటక్ నుంచి పైన కలకత్తా నుంచి గౌహతి నుంచి కాన్పూర్ నుంచి ఢిల్లీ నుంచి జైపూర్ నుండి మళ్ళీ కిందికి సూరత్ నుండి ముంబై నుండి గోవా నుండి ఉడిపి నుంచి మంగళూరు నుండి కొచ్చి నుండి కన్యాకుమారి. మధ్యలో స్పైన్ లైన్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే మళ్ళీ కన్యాకుమారి, బెంగళూరు, హైదరాబాద్ తర్వాత భోపాల్ పైన, దానిపైన ఉన్న ఝాన్సీ, దానిపైన ఉన్న ఆగ్రా, ఢిల్లీ, అట్లా పైకి. సో ఏ పర్స్పెక్టివ్లో చూసుకున్నా కూడా వీఆర్ అబ్సల్యూట్లీ ఎట్ ది సెంటర్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఇండియా వచ్చేప్పటికి సెంట్రల్ అండ్ సౌత్ ఇండియాకు మనం సెంటర్ అవుతాము, సౌత్ అండ్ సెంట్రల్ ఇండియాకి సెంటర్ అవుతాము. వెన్ ఇట్ కమ్స్ టు ఏషియా పాసిఫిక్ రీజియన్ వీ విల్ బి హెడ్ క్వార్టర్. సో జనసాంద్రత దృష్ట్యా మనమన్న ఏదైతే ఉందో వీఆర్ అట్ 18,000 విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్. దీనికి గతంలో మీరు ఎన్నో చర్చలు కూడా జరిగే, దీని మీద ఎన్నో ప్రణాళికలు రచించారు. బహుశా ఇప్పుడు ఆ ప్రణాళికల ప్రకారం వెళ్తుంది ప్రభుత్వం కూడా. మీకు 18,000 8,000 9,000 10,000 రేంజ్కి తీసుకొచ్చినప్పుడే ఇక్కడ మీకు సీమ్లెస్ ట్రాఫిక్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పొల్యూషన్ కానివ్వండి, ఎకాలజికల్ సిస్టమ్ కానివ్వండి, మన ఎన్వైరన్మెంట్ కానివ్వండి, ఇవన్నీ సేఫ్గా ఉంటాయి, అంటే ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. లేకపోతే ఇదే స్థాయిలో మనం వెళ్ళామనుకోండి, ఇట్ విల్ బికమ్ బిగ్ టైమ్ స్లమ్. ఇప్పుడున్న హైదరాబాద్ అనేది పెద్ద ధారావిలా తయారైపోతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని ఏరియాల్లో. ఇప్పుడు 18,000 హైదరాబాద్ అంటున్నారు, కొన్ని ఏరియాలో 30,000 కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఐ డోంట్ సర్ప్రైజ్ కొన్ని ఏరియాస్లో మీకు 30,000-35,000 కూడా ఉండొచ్చు. ఇప్పుడు కుకట్పల్లి, నిజాంపేట అలాంటి ఏరియాస్లో 40,000 కూడా ఉండొచ్చు. సో యాజ్ ఎ సిటీగా మీకు 18,000 కనపడుతుంది యావరేజ్గా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సడన్ లొకేషన్ సెంట్రిక్, మీకు కొన్ని ఏరియాలో 10 ఫీట్ల రోడ్లు, 12 ఫీట్ల రోడ్డు ఇవే ఉన్నాయి కదా చాలా మటుకు. మన టౌన్ ప్లానింగ్ డిస్టర్బ్ అయింది. ఇంకోటి జనాభా ఎదుగుదల ఏదైతే ఉందో హైదరాబాద్లో, లెటస్ టేక్ ఫ్రమ్ 1990 సెన్సస్ పర్స్పెక్టివ్. 1990 నుంచి ఈ రోజుకు 1990లో 1990లో రికార్డెడ్ పాపులేషన్ వచ్చి 40 లక్షలు. 1990 రికార్డెడ్ పాపులేషన్ 40 లక్షలు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు రికార్డెడ్ పాపులేషన్ వచ్చి అరౌండ్ 85 lakhs ఎంతో ఉంది, రఫ్లీ అరౌండ్ 80 lakhs ఎంతో ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజుకు వేరే 1,10 lakhs పాపులేషన్. అంటే దాదాపు మీకు 30-35 లక్షల పాపులేషన్ అడిషన్ వచ్చి చేరింది హైదరాబాద్ నగరంలోకి గత 10 సంవత్సరాల్లో. అంటే అరౌండ్ 30% గ్రోత్ వచ్చింది 10 సంవత్సరాల్లో. 10 yearsలో 30% గ్రోత్ ఇన్ పాపులేషన్ అనేది ఎగ్జార్బిడెంట్ అనమాట. ఇదే ట్రెండ్ లైన్ కనుక మనం తీసుకుంటే నెక్స్ట్ 10 yearsలో వీ విల్ బి వాట్, మళ్ళీ ఆల్మోస్ట్ 2 crores దాకా వెళ్ళిపోతాం మనం. 1.7 to 2.2 crores దాకా మనం వెళ్తాము ఇదే అర్బనైజేషన్ దృష్టిలో పెట్టుకుంటే. సో ఈ నగరాన్ని వచ్చే 10 సంవత్సరాల్లో ఎదుగుతున్న జనాభా తగ్గించాల్సిన జనాభా సాంద్రత, ఇప్పుడున్న ఎదుగుతున్న జనాభా, వస్తున్న కొత్త జనాభా, ఇప్పటికీ 10 ఏళ్లలో 30 లక్షల మంది వచ్చారు. ఏమీ లేనప్పుడు వచ్చారు 30 లక్షల మంది. 10 ఏళ్లలో జస్ట్ శాంతి భద్రతలు బాగున్నాయి, తెలంగాణ సమస్య ముగిసిపోయింది, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. హైదరాబాద్ అంటే ఒక మంచి వాతావరణం ఉన్న నగరము. హైదరాబాద్ నగరం అంటే ఎవరికి సాధారణంగా అందరికీ మోజు ఉంటుంది, ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మినీ ఇండియా లాగా కూడా ఉంది. మినీ వరల్డ్ హైదరాబాద్. ఓకే, మినీ ఇండియా ఏంటంటే మినీ వరల్డ్. వీఆర్ మినీ వరల్డ్ ఇన్ 100 years బ్యాక్. మినీ ఇండియా కాదు, మినీ వరల్డ్ మనం. మన హైదరాబాద్, దిస్ ఇస్ ద ఓన్లీ సిటీ ఇన్ ఎంటైర్ ఇండియా వేర్ యూ హ్యావ్ 80 types ఆఫ్ ఎథనికల్ గ్రూప్స్. ఈవెన్ బాంబేలో లేరు ఇలాంటి ఇన్ని ఎథనికల్ గ్రూప్స్. మీకు ఇన్ని రకాల సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న నగరం కేవలం హైదరాబాద్ మాత్రమే. భారతదేశంలో మనకి ఈవెన్ బాంబే కూడా కాదు. బాంబేలో మనకు బాంబే కంపేర్ చేసుకుంటే పార్సీ పాపులేషన్లో నెట్ సేమ్ ఉంటాం మనం. కోజా బోరా ముస్లిం పాపులేషన్ లెక్కేసుకున్నా నెట్ సేమ్ ఉంటాం. ఇంకొన్ని ఎథనికల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇరానీస్, పర్షియన్స్ హైదరాబాద్లో ఉంటారు, మీకు బాంబేలో కనపడరు. సో ఇలాంటి సాంస్కృతిక పరమైన వారసత్వాలు తీసుకుంటే వీఆర్ లైక్ గ్లోబల్ సిటీ. నాట్ టుడే, 150 ఏళ్ల క్రితమే మనము
ఒక విశ్వనగరం 150 years బ్యాక్ విశ్వనగరం. ఇన్ఫ్యాక్ట్ 150 years బ్యాక్ ఉన్న టౌన్ ప్లానింగ్, 150 years బ్యాక్ ఉన్న ఎథనికల్ గ్రూప్స్, 150 years బ్యాక్ ఉన్న మన సిస్టమ్ ఏతుందో, లేకపోతే మన ఎలక్ట్రిసిటీ కానివ్వండి, పవర్ సప్లై ఏదైతే ఉందో, అది ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, అప్పటికే డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి 100 years బ్యాక్ సిటీలో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిపేజ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, ఆ పర్స్పెక్టివ్లో దృష్టిలో పెట్టుకుంటే వీఆర్ నథింగ్ టుడే. వీఆర్ యాక్చువల్లీ వెరీ బిగ్ విలేజ్ కంపారిటివ్లీ. టౌన్ ప్లానింగ్ దెబ్బతిని ఉన్న లేక్స్ ఏవైతున్నాయో, ప్యూర్ డ్రింకింగ్ వాటర్స్ లేక్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎంక్రోచ్ అయిపోయి పూర్తి స్థాయిలో కంప్లీట్గా మనం ఒక కియాస్క్ సిస్టంలోకి వెళ్ళిపోయాం. బట్ వేరాస్ 100 years బ్యాక్ సిటీ వాజ్ నాట్ లైక్ దిస్. మీకు అలా బగీచాలు, బాగులు, ఎక్కడ పడితే అక్కడ బాగులు ఉండేవి సిటీలో, ఎక్కడ పడితే అక్కడ మీకు హాస్పిటల్స్ ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ మీకు గవర్నమెంట్ డిస్పెన్సరీస్ ఉండేవి. నగరం మొత్తం మీద మీకు మంచి శుద్ధమైన నీళ్ళు లభించేవి, అండర్ బ్యూటిఫుల్ వాటర్ వచ్చేది, మనకు మంచి రిఫైన్డ్ వాటర్ వచ్చేది, హై క్వాలిటీ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది, డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. వీఆర్ నాట్ జస్ట్ జట్కా బుల్లాకాట్ సిటీ కాదు కదా ఇది, డబుల్ డెక్కర్ సిటీ ఇది లాంగ్ బ్యాక్. సో మీరు ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటే వీఆర్ నాట్ సుపీరియర్ క్వాలిటీ సిటీ వెన్ కంపారిటివ్లీ వాట్ హైదరాబాద్ వాజ్ సమ్ టైమ్ బ్యాక్. సో ఈ రోజు మనం చాలా మారాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్ దృష్ట్యా మనం నగరం చాలా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకు చెప్పింది చాలా సింపుల్ స్టాటిస్టిక్స్. లెట్ us టాక్ ఓన్లీ స్టాటిస్టిక్స్. 1990లో నగర జనాభా వచ్చి 40 లక్షలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ జనాభా 80 లక్షలైంది. ఈరోజు 1,10,00,000 మంది ఉన్నారు నగర జనాభా. నగరం విస్తీర్ణం చెందింది చాలా తక్కువ కంపారిటివ్లీ. జనసాంద్రత వచ్చేసి బెంగళూరులో 9,000 ఉంటే మన దగ్గర 18,000 ఉన్నారు, ఢిల్లీలో 12,000 ఉన్నారు. సో మీరు ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించుకొని పేపర్ పెన్ తీసుకొని మీరు 10,000 నిష్పత్తికి రావాలి నగరము, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 10,000 నిష్పత్తికి రావాలి అని అంటే యాజ్ ఇట్ ఈస్ సిటీ విల్ ఎక్స్పాండ్ ఫ్రమ్ ఇయర్. యాజ్ ఇట్ ఈస్ ఈ క్షణము హైదరాబాద్ నగరాన్ని 10,000 జనసాంద్రత తీసుకురావాలి, 18,000 నుంచి అనుకొని ఎవరైనా సీరియస్గా ఒక ఉద్యమంలో దీన్ని స్వీకరిస్తే ఇది ఖచ్చితంగా ఇక్కడ నుండి ఇంతే సిటీ ఇంకో డెవలప్ అవుతుంది చుట్టుపక్కల పెరిఫెరల్లో. ఈవెన్ మనం అనుకున్న ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ కూడా సరిపోవు, ఇంకో 20 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాల్సిందే. సో మనం మాట్లాడేస్తుంది ఎప్పుడైనా సరే లెక్కలు, స్టాటిస్టిక్స్ మాత్రమే మాట్లాడాలి. ఏదో గాలికి 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉంది, ఇవన్నీ మాట్లాడుకోకూడదు. ఈరోజు there are certain parameters, there are certain statistical tools. ఈ టూల్స్ని పారామీటర్స్ మన కళ్ళ ముందు పెట్టుకొని మాట్లాడాలి. ప్రపంచ బ్యాంకులు ఎలా మాట్లాడతారు, IMF ఎలా మాట్లాడుతుంది, ఎకనామిక్ సర్వీస్ ఎలా మాట్లాడతారు, నీతి ఆయోగ్ ఎలా మాట్లాడుతుంది, మనం కూడా అదే స్థాయిలో మాట్లాడాలి. అలా మాట్లాడితేనే మనం ఒక కంక్లూడ్ చేయగలుగుతాం. అంతే తప్పిస్తే వెళ్తుందా రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్ అని మాట్లాడకూడదు. వీ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ సర్టన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో వీఆర్ ఎ వెరీ డల్ సిటీ విత్ ఎనీ ఆఫ్ ది వైబ్రెంట్ గ్లోబల్ సిటీ. ప్రపంచంలో ఆధునీకరణ చెందిన అద్భుతమైన నగరంతో దృష్టిలో పెట్టుకుంటే మనం ఇంకా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాము. కాకపోతే ఏంటంటే మనకు గొప్ప భవిష్యత్తు ఉంది. ఈ గత 10 సంవత్సరాల్లో జరిగిన కొన్ని మంచి పరిణామాలు, గత 10 సంవత్సరాలు తీసుకున్న కొన్ని అద్భుతమైన నిర్ణయాలు, గత 10 సంవత్సరాల్లో దీన్ని ముందే ఊహించి మనకి ఏర్పరిచిన శాటిలైట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మనం యాక్షనబుల్స్గా చేసి వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తే ఎస్, we will beat Bangalore, we will beat Mumbai, we will beat Chennai, Chennai already beat చేసాం అనుకోండి, we will beat Delhi in terms of all parameters. గురుగావ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ రీజన్. అది గత 15-20 సంవత్సరాలు డెవలప్ అయిందే కదా. అంతకుముందుకు ఢిల్లీ అనేది చాలా చిన్న సిటీ, హైదరాబాద్ లాంటిది ఓల్డ్ సిటీ. మనకెంత సంస్కృతిపరమైన నాగరికత ఉందో వాళ్ళకి అంతే సాంస్కృతికంగా నేపథ్యం ఉంది. బట్ ఢిల్లీ హ్యాస్ గాన్ ఎగ్జార్బిడెంట్లీ బిగ్ బికాస్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ప్లాన్ చేశారు, గురుగావ్ని ప్లాన్ చేశారు, నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్లాన్ చేశారు, గాజియాబాద్, ఆ చుట్టుపక్కల ఉన్న రీజన్స్ అన్ని కూడా కొద్దిగా మొహాలి, పంజాబ్లో కొద్దిగా, హర్యానాలో కొద్దిగా, యూపీలో కొద్దిగా అన్ని ముక్కలు తీసుకొచ్చి కలుపుకొని, ఎందుకంటే అప్పటి యూనియన్ టెరిటరీ ఉంటే చిన్న రాష్ట్రం, తర్వాత రాష్ట్రంగా ఏర్పడింది, తర్వాత అది విస్తృతంగా అభివృద్ధి చెంది అది చాలా పెద్ద నగరం అయిపోయింది. దేశ రాజధాని ఒకటి. రెండు ఏంటంటే ఇండస్ట్రీ రావడానికి కూడా అవకాశాలు వాళ్ళు మెరుగుపరుచుకున్నారు. బాంబే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ముంబై సో కాల్డ్. ముంబై చాలా సన్న పొడుగ్గా ఉంటుంది. ముంబైకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, చుట్టూ సముద్రం ఉండి సన్న పొడుగ్గా ఉంటుంది. సో వాళ్ళు రీసెంట్గా సీలింగ్ ఒకటి కట్టేసి నవీ ముంబై నగరాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా అంత చేసా కూడా వాళ్ళ జనసాంద్రత వచ్చేసి మళ్ళీ 22-23 వేల జనాలు ఉన్నారు పర్ స్క్వేర్ కిలోమీటర్. సో వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు. దే ఆర్ ఆల్సో ఎక్స్పాండింగ్ టిల్ లోనావాలా వరకు వెళ్ళింది సిటీ. అటు తానా దాటి ముందుకు వెళ్ళిపోయింది, మహారాష్ట్రలో చొచ్చుకొని వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకు కూడా చాయిస్ లేదు. Mumbai is not Colaba centric. Mumbai is not Bandra Kurla centric. Mumbai is not the old Villa Parle centric. Mumbai is now, it is now Navi Mumbai centric. ఇక్కడ నుంచి ఇంకా చాలా పన్వేలు అవన్నీ దాటుకొని అవన్నీ ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోతాయి. we cannot
ఆల్రెడీ ముంబై పూనా అనేది ఇట్స్ లైక్ ట్విన్ సిటీస్. ఈరోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు రైళ్లలో. ఆడవాళ్ళు పొద్దున్న రైలు ఎక్కేసి వచ్చి పని చేసుకుని సాయంకాలం కూరగాయలు కొనుక్కొని అలా రైల్లోనే కోసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వండుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత. దట్స్ ది కల్చర్ నౌ. సో విజిబుల్గా ఏంటంటే సిటీ హ్యాస్ ఎక్స్పాండెడ్. రెండోది వీ హ్యావ్ ఏ కల్చర్ కాల్ యాజ్ రీటైల్ నేబరింగ్ కల్చర్ అంటాం మనం. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూసుకుంటే ప్రతి చిన్న విషయానికి మనం హ్యాబిట్స్ వెళ్ళాల్సి ఉండేది. స్వీట్ కొనుక్కోవాలనుకున్నాం పుల్లారెడ్డి స్వీట్ హ్యాబిట్స్కి వెళ్ళాల్సి ఉండేది. నా చిన్నతనంలో 3-4 షాప్స్ ఉండేవి. చర్మాస్ ఉండేది, ఒక బిగ్ షాట్ అని ఉండేది, ఇలాంటి హన్సా బూట్స్ చెప్పుల కోసం చాలా ఫేమస్ మెథడిస్ట్ కాంప్లెక్స్లో ఉండేది. సడన్ ఓల్డ్ తాజ్మహల్ హోటల్ ఉండేది పక్కనే, మీకు జనరల్ పోస్ట్ ఆఫీస్ ఉండేది, పక్కన ట్రూ బజార్ ఉండేది. ఇక్కడ మీరు అక్కడ లోడ్కి వెళ్ళి డిస్కౌంట్, ఇప్పుడు కొత్తగా కట్టారు డిస్కౌంట్ టెంపుల్. ఆ పక్క సందులోంచి వెళ్తే వేరే 4 మిఠాయి బండారులు ఉండేది. ఇది కొంచెం లోనికి వస్తే మీకు జగదీష్ మార్కెట్ ఉండేది, 2 సంతోష్ సప్నా థియేటర్లు ఉండేది. వెనక్కి వెళ్తే దిల్షాద్ రాయల్ జమ్రూద్ థియేటర్లు ఉండేవి. సో ఇట్ వాజ్ ఓన్లీ హ్యాబిట్ సెంట్రిక్. సైకిల్ కొనుక్కోవాలన్నా కూడా మేము బ్యాంక్ స్ట్రీట్కి వెళ్ళాలి, కోటి పండ్లు కొనాలన్నా కోటికి వెళ్ళాలి. నో వాట్ హ్యాపెండ్, సిటీ గాట్ ఎక్స్పాండెడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక పాత తరం నాటిది. దాని తర్వాత ఏం జరిగింది, సిటీ గాట్ ఎక్స్పాండెడ్. అక్కడనే కొంచెం సిటీ ఎక్స్పాండ్ అయిపోయి హిమాయత్ నగర్కి వచ్చింది. సో అక్కడ ఏం దొరికేవో మీకు అన్నీ హిమాయత్ నగర్ సెంట్రిక్ అయిపోయాయి. హిమాయత్ నగర్ ఒక పీరియడ్లో ఇట్ ఈస్ అ వెరీ పాష్ లొకాలిటీ. 1990s ఈ పిక్ అండ్ మూవ్ అవన్నీ వచ్చాయి అక్కడ. మోస్ట్ ఆఫ్ వర్మ మూవీస్ అక్కడనే ఆ సందులో తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీకు హిమాయత్ నగర్ హెస్ బికమ్ వెరీ వైబ్రెంట్ ఫ్రమ్ లిబర్టీ టు హిమాయత్ నగర్, నారాయణగూడ, నల్లకుంట, ఇవన్నీ ఎక్స్ రోడ్లో సినిమా హాల్స్ అవన్నీ వచ్చాయి. కల్చర్ మారింది. దెన్ సిటీ గాట్ ఎక్స్పాండెడ్. సికింద్రాబాద్ ఆల్రెడీ ఉంది, జనరల్ బస్ సికింద్రాబాద్ ఈ ఏరియాస్ ఉన్నాయి. తర్వాత యూ హ్యావ్ 1990 తర్వాత రెవల్యూషన్ ఏర్పడింది. కొత్త ఏరియాస్ ఎస్ఆర్ నగర్ అని, అమీర్పేట్ అని, నో యూ హ్యావ్ కుకట్పల్లి అని. 2000 తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్పాండ్ అయింది. కొత్త పేర్లు వినడం మొదలుపెట్టాం. మన అంతకుముందు వినని పేర్లు, అంతకుముందు మనం ఇండస్ట్రియల్ జోన్స్ అనుకునే పట్టణ చెరువు, ఐడియా, బొల్లారం ఇలాంటి పేర్లు వినడం మొదలుపెట్టాం. అప్పుడే సైబరాబాద్ వచ్చింది. 2010లో మనకు రాచకొండ, ఇవన్నీ కొత్త కొత్త ఏర్పడ్డాయి. దెన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 2010లో 11లో మనము ఈ మణికొండ అని, లేకపోతే వి స్టార్టెడ్ హియరింగ్ అబౌట్ కోకాపేట్ అని వీటి పేర్లు వినడం మొదలుపెట్టాం. నో ఇప్పుడు 2025లో అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ రెగ్యులర్ సిటీ. ఇప్పుడు వీటిని చూసి ఆశ్చర్యపోయేది ఏమీ లేదు. ఇప్పుడు మనము మేజర్ సిటీ ఏదైతే అనుకుంటున్నామో, గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే అనుకుంటున్నామో, దిస్ గ్రేటర్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ గ్రాండ్ హైదరాబాద్. ఇట్ ఈస్ నో మోర్ గ్రేటర్ హైదరాబాద్. లెట్ us విజువలైజ్ గ్రాండ్ హైదరాబాద్. మనం హైదరాబాద్ని వీ హ్యావ్ టు విజువలైజ్ లైక్ న్యూఢిల్లీ, లైక్ నేషనల్ క్యాపిటల్ రీజన్ స్థాయిలో మనం హైదరాబాద్ని విజువలైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు విజువలైజ్ గ్రాండ్ హైదరాబాద్, నాట్ గ్రేటర్ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ విల్ బి ఏ స్మాల్ కాలనీ ఇన్ గ్రాండ్ హైదరాబాద్. ఎందుకనంటే మళ్ళీ మనం అనుకున్నట్టు జనాభా నిష్పత్తి, సాంద్రత ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే ఇట్ హ్యాస్ టు బికమ్ డబుల్ ఫ్రమ్ హియర్ ఆన్. ఇక్కడ నుంచి డబుల్ కావాల్సిందే. ఈ డబుల్ అయినప్పుడు ఏంటంటే మీకు జనాభా వచ్చే 10 సంవత్సరాల్లో ఇంకో 40-50 లక్షల మంది కొత్త జనాలు చేరుతారు, ప్లస్ సాంద్రత తగ్గుతుంది. ఆల్రెడీ మనకు మన గతంలో మిషన్ భగీరథ, సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి గవర్నమెంట్ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. రోడ్స్, ఫ్లైఓవర్స్ ఎక్స్పాండ్ చేశారు. మనకు ఇప్పుడు మనకు ఏది గల్లీ దవాఖానా మన దగ్గర ఏదో ఉంది సిస్టమ్, బస్తీ దవాఖానా. ఇదే కదా మన తెలంగాణ బస్తీ దవాఖానా. ఎవరు తీసుకొచ్చారు? అది ఏ ప్రభుత్వంలో వచ్చింది? ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ కాదు, మన నుంచి వాళ్ళు కాపీ పెట్టారు అనుకుంటా బస్తీ దవాఖానాని. అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ మొహల్లా దవాఖానా, మొహల్లా క్లినిక్ అది మన నుంచే వెళ్ళింది వాళ్ళకు, లేదా వాళ్ళ నుంచి మనకు వచ్చిన తెలియదు. మొత్తానికి మన నుంచే వెళ్ళింది అని అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్ హస్ ఫ్రమ్ తెలంగాణ ఇట్ వెంట్ టు ఢిల్లీ, ఐ గెస్, or from Delhi to Telangana. I don't know. We are the only two cities. We are the only two cities having this mohalla or gully hospitals. Mana దగ్గరనే ఫ్లైఓవర్స్ విషయంలో అంటే దే హ్యావ్ ఎ సపోర్ట్ ఈవెన్ ఫ్రమ్ బీయింగ్ నేషనల్ క్యాపిటల్ కాబట్టి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి విపరీతం సపోర్ట్ ఉంటుంది ఢిల్లీ సిటీకి. బట్ హైదరాబాద్ ఇండిపెండెంట్ ఫైట్ చేయాల్సిన నగరం కదా. మనం యాజ్ అ సిటీ వీ హ్యావ్ టు ఫైట్ ఇండిపెండెంట్లీ. సో ఇండిపెండెంట్ ఫైట్లో కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వీఆర్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ టు జీడిపి. తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశాన్ని చాలా ఎక్కువ పన్నులు కట్టే రాష్ట్రం మనది. గత 10 సంవత్సరాల్లో అత్యధిక పన్నులు కట్టిన రాష్ట్రం మనది. దో మనకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు తక్కువ, కానీ మనం ఇచ్చిన చాలా ఎక్కువ. మన నగరం కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ దేశానికి. వెన్ ఇట్ కమ్స్ టు కంట్రీ, ఎస్ మనం చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాము. మన రాష్ట్రం కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సిటీ, మన సిటీలో గత 10 సంవత్సరాల్లో గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మిషన్ భగీరథ కావచ్చు, లేక్ రిస్టోరేషన్, మిషన్ భగీరథ, కాకతీయ గొలుసుకట్టు చెరువులు కావచ్చు, ఇవన్నీ గొప్ప గొప్ప యాక్టివిటీస్. మన ఫ్లైఓవర్ సిస్టమ్, ఎల్బీ నగర్ ఇంత కాంప్లికేట్ అనుకున్నారు, జీవితంలో ఇది బాగుపడుతుంది అనుకున్నారు.
నోబడి ఎక్స్పెక్టెడ్ ఎల్బీనగర్ ఈస్ గోయింగ్ టు బీ సో రోబస్ట్ ఈరోజు. ఇంత గొప్ప అన్ని ఫ్లైఓవర్స్ ఎవరు ఊహించలేదు. మనకు వాక్వే ఉప్పల్ వాక్వే అవుతుందో అనుకోలేదు. బగాయత్ లాంటి ఏరియా స్లమ్ అనుకున్నారు, జీవితకాలం స్లమ్మే ఉంటుంది అనుకున్నారు, దాన్ని డెవలప్ చేశారు. సో ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీ, బయోడైవర్సిటీ లాంటివి ఇక్కడ. అంటే నేషనల్ ఐకాన్స్ కొన్ని ఉన్నాయి మన దగ్గర. గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం సృష్టించిన నేషనల్ ఐకాన్స్ ఉన్నాయి. టీఎస్ ఐపాస్ ఒకటి దేశంలో ఎక్కడ లేదు. టీఎస్ ఐపాస్ లాంటి సిస్టమ్ మన భారతదేశంలో ఎవరికి లేదు. వీఆర్ ద ఓన్లీ సిటీ. మన రక్షణ కవచంలాగా మనకు ధరణి కావచ్చు, లేకపోతే దాని పేరు మారిస్తే ఇప్పుడు భూభారతి కావచ్చు, ఏదైనా ఒకటే. కొంచెం చేంజెస్ చేస్తే భూభారతి అవుతుంది, చేంజెస్ చేయకుండా ధరణిగా మిగిలిపోతుంది. బట్ ఏదైనా కావచ్చు. ఈ సిస్టమ్ ఎక్కడ ఉంది మనకి ఇండియాలో? ల్యాండ్, భూములు అంటే సేఫ్టీ ఫర్ పీపుల్, ఎవరు బయర్స్ ఉంటారో వాళ్ళని సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని తయారు చేసే సిస్టము దేశంలో ఎక్కడ లేదు. మోస్ట్ ఆఫ్ ద బయింగ్ యాక్టివిటీ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్. సో సిటీ అనేది ఫస్ట్ డెవలప్ అవుతుంది, కన్సల్టేట్ అవుతుంది, మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ డెవలప్ అవుతుంది, మళ్ళీ కన్సల్టేట్ అవుతుంది. ఇది ఒక నిరంతర పరిణామక్రమం, నిరంతర ప్రక్రియ. ఇది నేను కొనుక్కోండి అని చెప్తే మీరు కొనుక్కోరు, మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు నేను అమ్మలేను. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే గత 6-7 సంవత్సరాల నుంచి ఏం జరిగిందంటే విప్లవాత్మక మార్పులు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వస్తున్నాయి. విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒక విప్లవాత్మక మార్పు వచ్చేసి ఏంటంటే మనకు ఫార్మాసిటీ. అదొక పెద్ద విప్లవాత్మక మార్పు. మనం ఫ్రమ్ ద బిగినింగ్ వీ హ్యాపెన్ టు బి ది మేజర్ ఫార్మా కాంట్రిబ్యూటర్స్ టు గ్లోబ్. ప్రపంచంలోనే కరోనా వచ్చి జనాలు అవుతున్నప్పుడు ఎక్కువ వ్యాక్సినేషన్స్ ప్రొడక్ట్స్ తయారయ్యింది, ఓటీసీ ప్రొడక్ట్స్ తయారైంది మన దగ్గరనే. సో వీఆర్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ అండ్ లైఫ్ సేవింగ్ సిటీ ఫర్ ది వరల్డ్. ప్రపంచానికి ఏమంటారు అని ఆరోగ్య ప్రదాత నగరం మనం. అంటే అన్ఆర్గనైజ్డ్గా మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. ఏది ఇండస్ట్రీ ఐడిపిఎల్ పెట్టినప్పటి నుండి మనకు ఫార్మా ఇండస్ట్రీ ఉంది. తర్వాత అందులోంచి చాలామంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది అన్ఆర్గనైజ్డ్గా ఇష్టమైనట్టు కంపెనీస్ పెట్టుకున్నారు. వాళ్ళందరినీ ఒకే అంబ్రెల్లా కింద తీసుకురావడానికి ఫార్మా సిటీ స్టార్ట్ చేశారు. దట్ ఫార్మా సిటీ విల్ గివ్ అరౌండ్ 10 to 12 lakhs ఆఫ్ పాపులేషన్. ఒక్క ఫార్మా సిటీ 10 నుంచి 12 లక్షల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. 10 లక్షల కుటుంబాల అంటే ఒక వ్యక్తి మీద మీరు ఇంకో 3 వ్యక్తులు తీసుకుంటే 40 లక్షల మంది ఓన్లీ ఒక్క ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతారు. సో ఇమాజిన్ దట్స్ అబౌట్ 40% ఆఫ్ హైదరాబాద్. దాన్ని విజువలైజ్ చేసుకొని చూస్తే మనకున్న యూఎస్ ఎఫ్డీ అప్రూవల్స్ హైదరాబాద్కు, మనం హైదరాబాద్ ఫార్మా కంపెనీస్ అన్నీ కలుపుకుంటే వీ హ్యావ్ నథింగ్ షార్టెడ్ టు అబౌట్ 10 to 12,000 యూఎస్ ఎఫ్డీ అప్రూవల్స్. అండ్ ఈ డ్రగ్స్ అనేది తయారు చేయడానికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఆల్రెడీ ఇప్పుడున్న స్థాయికి మనము ఈ అప్రూవల్స్ తెచ్చుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి ఓటీసీ చేసి ఈ ప్రొడక్ట్స్ని బయోసిమిలర్స్ అన్నింటినీ కూడా విదేశాలకు పంపిస్తే దిస్ ఇండస్ట్రీ విల్ బి 10 times లార్జర్ దెన్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. దీనికి 10 ఇంతలు పెరుగుతుంది ఈ ఇండస్ట్రీ. ఒకటి. రెండోది ఒక ఐటీ అనే కాదు, ఐటీఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కొత్త ఇండస్ట్రీ వస్తుంది. ఇప్పుడు యూఎస్లో చైనాలో వచ్చిన డీప్ సీక్ లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. బహుశా వచ్చే 2 ఏళ్లలో 3 ఏళ్లలో 4 ఏళ్లలో మన దగ్గర నుంచి ఎవరో ఒకరు తయారవుతారు. బట్ దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ రెడీ అవుతుంది. వీఆర్ ఎక్విప్డ్. That is happening in Bangalore, that is happening even in Hyderabad, that is happening even in places like Pune. People are trying their best to create certain platforms. Chester, Manol Chester, very shortly. So, and I'm just saying very hypothetically that it is not that the regular IT industry or IT exports or outsourcing of any IT product. We are also a creator of IT platforms. So, IT enabled services చాలా వచ్చేసాయి, చాలా అవుట్సోర్స్ అయిపోయి. ఇప్పుడు డెలాయిట్ లాంటివి తీసుకోండి, లేకపోతే అమెజాన్ లాంటివి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కొత్తగా మాట్లాడుతున్నారు. ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్ వేర్ వీ డోంట్ నో. యాక్చువల్లీ మనం దాన్ని కూర్చొని లిస్ట్ అవుట్ చేస్తే కొన్ని 100 పేర్లు వస్తాయి. వచ్చిన వాళ్ళు ఎవరున్నారు, రాబోయే వాళ్ళు ఎవరున్నారు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక రెజిమెంట్ కావాలి. ఆల్ దీస్ పీపుల్ రిక్వైర్డ్ ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండ్ దే హ్యావ్ టు బి రెజిమెంటెడ్ దేర్ ఫర్ దేర్ సీమ్లెస్ యాక్టివిటీస్. ఫార్మా ఇండస్ట్రీ లాగానే మనం ఐటీఆర్ కారిడార్ అప్పట్లో కేటీఆర్ బాగా ఫైట్ చేశారు ఐటీఐఆర్ గురించి. అది ఒక కారిడార్ పెండింగ్లో ఉంది. సో అలాంటి కారిడార్స్ మనకు వచ్చినాడు. అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అలాంటి ఒక కారిడార్ ఉంది. వీ హ్యావ్ ఎ గ్రేట్ కారిడార్ లైక్ పోలేపల్లి, వీ హ్యావ్ ఎ కారిడార్ లైక్ దివిటిపల్లి. ఆల్రెడీ మనకి ఎలక్ట్రానిక్ వెహికల్ ఎస్సీజెట్స్ వస్తున్నాయి అక్కడికి ఆ చుట్టుపక్కల. సో నెక్స్ట్ 3 to 4 years, 5 years, 6 years, 10 years డౌన్ ద లైన్ ఏమవుతుందనంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. అంటే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అప్రూవ్డ్ సెజ్లు ఏవైతే ఉన్నాయో, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. వచ్చి 6 నుంచి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి.
యాక్టివేట్ అవగానే ఉపాధి కల్పించడం మొదలు పెడుతుంది. అంటే ఒక రెవల్యూషనరీ పరమైన ఉపాధి కల్పన మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన ఆర్గానిక్ గ్రోత్ అవుతుందో దట్ విల్ బికమ్ ఇన్ఆర్గానిక్ గ్రోత్. అంటే పూర్తి స్థాయి ఉపాధి కల్పన మొదలవుతుంది ఇవన్నీ యాక్టివిటీ అన్నాడు. ఎప్పుడైతే పూర్తి స్థాయి ఉపాధి కల్పన మొదలవుతుందో వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు వచ్చి అక్కడ నివసించడం మొదలు పెడతారు. ఒకటి ఆ సెక్టర్ అంటే ఆ ఉపాధి కల్పన విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ ది హౌసింగ్ యాక్టివిటీ పెరుగుతుంది. సో మీ మౌలికమైన ప్రశ్న మొదట్లో అడిగింది మనకు కావాల్సినంత స్థలం ఉంది హైదరాబాద్లో అని. డెర్త్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి మనకు చెన్నైలో ఉంది. చెన్నై హస్ గాట్ ప్రాబ్లమ్ ఆఫ్ డెర్త్ ఆఫ్ ల్యాండ్ ముంబైలో ఉంది. అందుకే 23,000 మంది ఉన్నారు అక్కడ పర్ స్క్వేర్ కిలోమీటర్. డెర్త్ ఆఫ్ ల్యాండ్ హైదరాబాద్కి లేదు. హైదరాబాద్ హెచ్ఎండి పరిధి వచ్చేసి 1,05,000 1,60,000 చిల్లర ఎకరాలు ఉంటుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిధి వచ్చేసి 1,00,000 ఎకరాలు అనుకుందాం. అంటే 2 లక్షల ఎకరాలు మనకు ఆల్రెడీ యూజ్లో ఉంది, అవైలబుల్ ఉంది. బట్ స్టిల్ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది 18,000 పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్. దాన్ని 9,000 10,000 తీసుకొచ్చే ప్రయత్నంలో ఏమవుతుంది అంటే ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో అంటే ఇంకొక 3-4 లక్షల ఎకరాలు మీకు కావాల్సి ఉంటుంది. ఎస్ వీ హ్యావ్ మనకు ఇంకొక 3-4 లక్షలు 5 లక్షల ఎకరాలు మన చుట్టుపక్కల ఉంది. మనకు దాని గురించి ప్రాబ్లం లేదు. డిస్పోజబుల్ ల్యాండ్స్ ప్రాబ్లం లేదు. మనదేం ల్యాండ్ లాక్ సిటీ కాదు కదా. వీఆర్ నాట్ ఎ ల్యాండ్ లాక్ సిటీ లైక్ చెన్నై, వీఆర్ నాట్ ఎ ల్యాండ్ లాక్ సిటీ లైక్ ముంబై. అలా కాదు మనకు. ఇంకోటి మనకు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ఎనీ ఇంటర్స్టేట్. హైదరాబాద్ నుంచి మీరు ఇంకో రాష్ట్రం వెళ్ళాలంటే ఇంకో 150-200 కిలోమీటర్లు పోవాలి. దక్షిణం వైపు రాయలసీమ వైపు ఆంధ్ర వైపు వెళ్ళాలన్నా కూడా ఇంకో 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇటు ఆంధ్ర వైపు వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అటు కన్నడ వెళ్ళాలంటే ఇంకో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సో అంతవరకు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం మనకు ఉంది. అంటే నెక్స్ట్ 20-25 ఇయర్స్ కావాల్సినంత డిస్పోజబుల్ ల్యాండ్, అవైలబుల్ ల్యాండ్ మనకు ఉంది. ఆ ఇష్యూ ఏమీ లేదు దాని గురించి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ యాజ్ ఇట్ ఈస్. గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రిడామినెంట్లీ కేటర్ ది పబ్లిక్ సెక్టర్ అండ్ పార్టిసిపేటరీ సెక్టర్ ఇండస్ట్రీ. ఎస్సీజెడ్లకు వీటికి లేదా ప్రభుత్వ యాక్టివిటీస్కు వాడుకోవచ్చు. ప్రైవేట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హౌసింగ్ సెక్షన్స్కు వాడుకుంటారు. సాధారణంగా జరిగే ప్రక్రియ అది. సో మన భూమి విషయానికి వచ్చేప్పటికి భూమి గురించి ప్రాబ్లం లేదు. ద ఇష్యూ ఇస్ లైక్ హౌ ఆర్ వీ గోయింగ్ టు అచీవ్ దట్ టార్గెట్ ఆఫ్ నో క్యాటరింగ్ అనదర్ 1 crore పీపుల్. అంటే ఇప్పటివరకు మనం మాట్లాడింది ఏంటి, ఒక 1990 నుంచి 2014 వరకు మనకు 8 లక్షల జనాభా అయ్యారు. 30 ఏళ్ళు 25 ఏళ్లలో మీకు ఒక 40 లక్షల మంది అయ్యారు. బట్ వెరీ ర్యాపిడ్లీ ఈ 10 ఏళ్లలో యూ హ్యావ్ అనదర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ యాడెడ్. అంటే 25 years పీపుల్ని మనం జస్ట్ స్పాన్ ఆఫ్ 10 yearsలో అచీవ్ చేసాము. ఇప్పుడు ఈ ఉన్న జోన్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ యాక్టివిటీ అన్నాడో మనకు అంత టైం ఉండదు. బహుశా 5-6 yearsలో దాన్ని అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో అంత డిస్పోజబుల్ ల్యాండ్ మనకు ఉంది. బట్ ద ఇష్యూ ఈజ్ లైక్ హౌ ఆర్ యూ గోయింగ్ టు రెగ్యులేట్ ఆల్ దిస్. మనకి ఎట్లా రెగ్యులేట్ చేస్తారు, ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎక్కడ లొకాలిటీస్, ఏ ఏరియాస్ అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే వీ హ్యావ్ రేరా. మనకు జనరల్గా రేరా ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళ ఆధీనంలోనే అందరు ఉంటారు రియల్ ఎస్టేట్ కంపెనీస్. ఒకటి. రెండోది వచ్చేప్పటికీ తెలంగాణ టౌన్ ప్లానింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన టౌన్ ప్లానింగ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మన ప్రభుత్వ విధానాలు కానివ్వండి చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెచ్ఎండిఏ కానివ్వండి, లేకపోతే డిడిసిపి కానివ్వండి, మన స్థానిక సంస్థలు, స్థానిక ఏజెన్సీలు, గవర్నమెంట్ ఏజెన్సీలు అందులో పూర్తి స్థాయిగా నిబద్ధతతో నిమగ్నమే పనిచేస్తున్నారు. అందులో మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మిగతా రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి కానీ మనకు తెలంగాణలో సమస్యలు లేవు. ఉంటే అక్కడక్కడ చిన్న ఉంటాయి, చాలా పొరపక్షాలు అవి ఉంటాయి, అపోహలు అనుమానాలు ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ దిస్ వీఆర్ వెరీ స్టేబుల్ సిస్టమ్. మన ఎస్టాబ్లిష్మెంట్ చాలా స్టేబుల్గా ఉంది. గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ దే ఆర్ వెరీ స్టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్రస్సింగ్ అండ్ హ్యాండ్లింగ్ ది పబ్లిక్ గ్రీవెన్సెస్, నో ఇష్యూస్. ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది సిటీ అని అంటే అఫ్కోర్స్ సిటీ ఎక్కడ మీకు సెజులు ఉంటే అటే వెళ్తుంది, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పన ఉంటుందో అటే వెళ్తుంది. సో ఇప్పుడు 4th సిటీ దాని మీదే ఫోకస్ అనేది రేవంత్ సర్కార్ పెట్టింది. సిటీ అంతా అటువైపే ఉండబోతుందా? అలా ఏముండదు. ఒక దగ్గర సెంట్రిక్ కాదు సిటీ. ఎప్పుడు సెంట్రిక్ అలా జరగదు. సిటీ ప్రభుత్వాలు ఒక ప్రణాళిక ఏర్పరిచినంత మాత్రం అక్కడ వెళ్ళరు. ప్రజల అవసరాలు బట్టే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్, వెస్ట్ హైదరాబాద్లో మనకు ఐటీ యాక్టివిటీ జరిగింది, చాలా ఐటీ యాక్టివిటీస్ జరిగాయి, ప్లెంటీ ఆఫ్ ఐటీ కంపెనీస్ వచ్చాయి. సిటీ అక్కడికి షిఫ్ట్ అయింది, మ్యాక్సిమం అటువైపే వెళ్ళింది. అటువైపు వెళ్ళిన దాంట్లో దాని బై ప్రోడక్టే ఈ మోకిలా, దాని బై ప్రోడక్టే ఈ కోకాపేట, దాని బై ప్రోడక్టే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దాని బై ప్రోడక్టే మనం చూస్తున్న గ్రేటెస్ట్ ఏరియాస్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేసెస్.
ఎందుకంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అక్కడ బాగా ఉన్నాయి కాబట్టి, ఆ యాక్టివిటీస్ జరిగాయి కాబట్టి దాని రిలేటెడ్ ఏరియా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అక్కడ కొత్తగా చేయడానికి ఏమీ లేదు. దట్ ఏరియా హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది లేటెస్ట్ యాక్టివిటీస్. మొత్తం ఇప్పుడు కంప్లీట్గా రేవంత్ సార్ అన్నట్టు ఫ్యూచర్ సిటీ వైపు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన మార్కెట్ అది. దట్ ఏరియా ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫార్మా సిటీ ఉంది, దాన్ని ఇప్పుడు డిసింటిగ్రేట్ చేసి 2-3 ప్లేసుల్లో షిఫ్ట్ చేస్తా అంటున్నారు వాళ్ళు. ఇఫ్ దట్ ఈస్ ది కేస్ ఇట్స్ గుడ్, ఇది మంచి అప్రిషియేటబుల్. ఎందుకంటే ఇంకొన్ని కొత్త 3-4 ఏరియాస్ డెవలప్ అవుతాయి. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్లేస్ సౌత్ హైదరాబాద్ వైపు, అంటే బెంగళూరు హైవే టు శ్రీశైలం నాగర్ కర్నూలు హైవే అవుతుందో ఇటువైపు ఆల్రెడీ సిటీ ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది. అటువైపు అటు సాగర్ వైపు సిటీ ఈస్ వెరీ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ వెన్ యూ టేక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్స్ పార్ట్. మళ్ళీ స్టాటిస్టిక్స్ మాట్లాడుకోవాలి. ఇట్స్ వెరీ వైబ్రెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ యాక్టివిటీస్. అంటే జనరల్గా మనము 2 సెన్సెస్ చూసుకొని రియల్ ఎస్టేట్ అంచనా వేస్తారు. ఒకటి రిజిస్ట్రేషన్స్ రెగ్యులర్గా ఎలా జరుగుతుంది, ఏరియాలో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి, ఏరియాలో తగ్గాయి, ఏరియాలో పెరిగాయి. ఒక ఏరియా రిజిస్ట్రేషన్స్ పెరగడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. బహుశా అక్కడ ఏదో యాక్టివిటీ జరుగుతుంది, ఒకటి చౌక ధరలు ఉన్నాయి, లేదా పబ్లిక్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఇక్కడ భవిష్యత్తులో రాబోతుంది అని చెప్పి ముందే ఊహించి అంచనా వేసి అక్కడికి వెళ్తారు. సో ఈ 3 పారామీటర్స్లో యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ వైబ్రెంట్గా ఉంది. ఇప్పుడు మీరు అన్న ఫ్యూచర్ సిటీ కావనివ్వండి, ఫార్మా సిటీ కావనివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా అగ్రెసివ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఆ ఏరియాలో. సో ఇది ఎంత స్పాన్ ఆఫ్ టైంలో ఫాస్ట్గా వెళ్తుంది అనేది డిపెండ్స్, దట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేశారు, ప్లాన్ చేసిన ఫ్యూచర్ సిటీని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ విధి విధానాలు ఏంటి, ఫ్యూచర్ సిటీ ఏం చేయాలనుకుంటున్నారు, అందులో ఏం ఎకనామిక్ జోన్స్ వస్తాయి, ఎకనామిక్ జోన్స్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా, అసలు అందులో ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అందులో ఏం సర్వీసెస్ క్రియేట్ చేస్తారు, ఆ సర్వీసెస్ వల్ల లబ్ధి పొందే సమాజం ఏంటి, దానివల్ల ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వస్తుంది, ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది, ఒకవేళ తేడా పడితే అది ఎలా డిస్ఫంక్షన్లో అవుతుంది, ఇలాంటివన్నీ పారామీటర్స్ అన్నీ కూడా ప్రభుత్వం చెప్పాలి. బేసికల్లీ ఇప్పుడు ఫార్మసిటీ ఉంది, ఫార్మసిటీ గురించి క్లియర్గా చెప్పారు. అందులో ఒక అమెజాన్ లాంటి పెద్ద డేటా సెంటర్ వచ్చింది, 200 ఫీట్ రోడ్ వేశారు, ఈ యాక్టివిటీ చెప్పారు, చేశారు. ఫ్యాబ్ సిటీ అన్నారు, అది పోయినట్టుంది. అది ఇలాంటివన్నీ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ దివిటిపల్లి ఉంది మన దగ్గర, సెజ్ ఉంది ఒకటి. దివిటిపల్లి సెజ్ గురించి మాట్లాడారు. దెన్ యూ హ్యావ్ అమర్ రాజా బెంగళూరు హైవే దగ్గర, అమర్ రాజా జడ్చర్ల దాటిన తర్వాత ఉంటుంది. అమర్ రాజా బ్యాటరీ వచ్చింది, అక్కడ అరబిందో ఫార్మా ఉంది, ఆ వెళ్ళేదారులు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉంటుంది మీకు. ఇవన్నీ కొన్ని యాక్టివిటీస్ జరిగి ఆ ఏరియాలో టేక్ ఆఫ్ అయింది. స్లో బెంగళూరు హైవే హెస్ టుక్ ఆఫ్. ద రీజన్ బీయింగ్ ఇట్ ఈస్ ప్రాక్సిమిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడము, డ్రై పోర్ట్స్ దగ్గరగా ఉండడము, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ స్పైన్ లైన్ ఆఫ్ ఇండియా. ఇందాక మనం అనుకున్నట్టు భారతదేశ వెన్నుముక మీద ఆ పర్టికులర్ హైవే ఉంది. సో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కోకాపేట జామ్ ప్యాక్ అయిపోయింది, వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. నార్సింగి మంచిర్యాలలో ఇక్కడ స్థలం లేదు. సో అటువైపు షిఫ్ట్ కావడం మొదలుపెట్టారు. మీకు అటు ఫ్లైఓవర్స్ వచ్చాయి. రాజేంద్రనగర్ ఏరియాలో ఇప్పుడు ప్రెస్టేజ్ ఎస్టేట్స్ అని చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది వీళ్ళది. ఇట్స్ వెరీ మెగా ప్రాజెక్ట్. సో అనిల్ గారు, సిటీ అయితే ఎక్స్పాండ్ అవుతుంది, కాకపోతే ఇక్కడికి వస్తున్న వాళ్ళు చాలామంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అనుకుంటే ఎంప్లాయీస్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ రావచ్చు. కాకపోతే సిటీ ఎక్స్పాండ్ అయింది అని వచ్చే మైగ్రేటెడ్ పాపులేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా ఒక జాబ్ దొరుకుతుందేమో అనుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఎక్కడ సెటిల్ అవుతారు? వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పడానికి, వాళ్ళందరికీ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి, జీవనోపాధి కల్పించడానికి సిటీ రెడీగా ఉందా? సిటీ రెడీగా ఉంది కాబట్టి వస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు బాంబేకి ఒక మాట ఉంటుంది. బాంబేలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, వాడు ఫుట్పాత్ మీద పడుకోనైనా సరే బతకొచ్చు బాంబేలో అని. ఈవెన్ ఏ బెగ్గర్కి ఎర్న్స్ బెటర్ దెన్ అన్ ఎంప్లాయ్ ఇన్ బాంబే. అడుక్కున్న వాడికి కూడా ఉద్యోగం చేసేవాడి కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంది బాంబేలో. యూ హ్యావ్ బెగ్గర్స్ హూ ఆర్ హ్యావింగ్ అపార్ట్మెంట్స్. సో దట్ ఈస్ ఆపర్చునిటీ వాట్ బాంబే ఈస్ గివింగ్ టు పీపుల్. సిమిలర్లీ హైదరాబాద్లో ఉపాధి లేకపోతే ఎందుకు వస్తారు? వై దే విల్ కమ్? ఇప్పుడు వాడి రంగంలో వాడికి ఇక్కడ ఉపాధి ఉంది. ఇప్పుడు ఎవరికో ఒక ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం అని అంటే మళ్ళీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు జీతం కదా. బ్రతకడం ఏదో రకంగా బ్రతకాలి, తర్వాత ఎదగడం సెకండరీ. ముందుగా బ్రతకాలి కదా. బ్రతకాలంటే ఏదో చేసుకోవాలి, పని కల్పించాలి. క్యాబ్ నడపవచ్చు, స్విగ్గీ డెలివరీ బాయ్గా ఉండొచ్చు, కర్రీ పాయింట్లో పని చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి బ్రతకడానికి. మనకు ఫస్ట్ కావాల్సిన డిగ్నిటీ ఆఫ్ లేబర్. మన వృత్తి పట్ల మన గౌరవం ఉండాలి. మన చెమట వచ్చి కష్టపడుతున్న రూపాయిని విలువనివ్వాలి. ఎప్పుడైతే మన చెమటను మనం గౌరవిస్తామో మనం గౌరవించుకుంటాం.
సో డెఫినెట్గా ఏంటంటే ఉపాధి లేదనే సమస్య లేదు, ఉపాధి ఉంది. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఐటీ కంపెనీకి సీఓ కావాలనో లేకపోతే ఐటీ కంపెనీలో మేనేజర్ కావాలనో ఏదో చెత్త డిగ్రీ పట్టుకొని వస్తే కాదు. అది ఫస్ట్ కెరియర్. మీ కెరియర్ ప్రారంభించాలనుకుంటే ఎక్కడొక్కడ చిన్న స్థాయిగా ప్రారంభించాల్సి ఉంటుంది. వాడు ఇప్పుడు అప్పుడప్పుడు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నా ఎబిలిటీ, నాకు నెలకు ₹1,00,000 శాలరీ నేను అనుకున్నాను, నాకు ₹1,00,000 మార్కెట్ ఆఫర్ చేయట్లేదు, 50,000 కాంప్రమైజ్ అవ్వచ్చు. 50,000 జీతాన్ని కాంప్రమైజ్ కావచ్చు, అవసరం వస్తే 20,000 కూడా కాంప్రమైజ్ కావచ్చు. నాది క్వశ్చన్ ఈస్ 20,000 మీకు జీతం వస్తున్నప్పుడు బ్రతికే అవకాశం మీకు హైదరాబాద్లో ఉందా? హైదరాబాద్లో 10,000తో బ్రతికే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 10,000 దాంతో కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారు. దిస్ ఇస్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా వేర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అఫోర్డబుల్. మీకు ఈ రోజు కూడా ₹100 భోజనం, ఈ రోజు కూడా ₹20 టిఫిన్, ఈ రోజు కూడా మీకు ₹5 టీ దొరికే ఏకైక నగరం ఇదే భారతదేశంలో. ఈవెన్ ప్లేసెస్ లైక్ పంజాబ్, సచ్ అన్ ఎక్స్పెన్సివ్ ప్లేస్. పంజాబ్ లాంటి రాష్ట్రాలు చాలా ఖరీదైన రాష్ట్రాలు. మీరు చూడండి, మహారాష్ట్ర ఇస్ ఖరీదైన రాష్ట్రం, తమిళనాడు ఖరీదైన రాష్ట్రమే. కొన్ని రాష్ట్రాలు చాలా ఖరీదైనవి. మీరు అనుకున్న రకమైన ఆహారం మీరు తినాలనుకుంటే చాలా ఇబ్బంది. బట్ వేరే హైదరాబాద్లో సమస్య లేదు. మీకు వాడు బ్రతకాలనుకుంటే ఇక్కడ బ్రతకొచ్చు. బ్రతకడము ముఖ్యము, నేను బ్రతకడం ముఖ్యము, తర్వాత ఎదగడం. ముందే ఎదగడం అనేది సెకండరీ. ముందైతే నేను బ్రతకాలి, నాకు వచ్చిన 10,000తోనో 15,000తో నేను బ్రతకాలి అనుకుంటే బ్రతికే వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇక్కడ. ఆ దేశానికి వస్తే ఈ దేశంలో చాలా మంది ఉన్నారు, కోట్ల మంది బీపీఎల్ కిందనే ఉన్నారు, బిలో పవర్టీ కిందనే. వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. సో నేనేదో ఒక డిగ్రీ తీసుకొచ్చుకొని బీటెక్, ఈ మధ్య అందరూ ఎవ్రీ సెకండ్ పర్సన్ బీటెక్ కదా. బీటెక్ తీసుకొని వచ్చి ఆ డిగ్రీ తెచ్చుకొని నాకు అర్జెంటుగా ఇప్పుడు నాకు 50,000 జీతం కావాలి, ₹1,00,000 జీతం అంటే దొరకదు. బట్ బ్రతకడం కోసం ఇక్కడ ఏదైనా పనులు చేయొచ్చు. చాలామంది అమ్మాయిలు కోస్తా జిల్లాల నుంచి పాపం ఆడపిల్లలు, లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ నెల్లూరు, ఒంగోలు అక్కడి నుంచి బీటెక్లు చేశారు. వీళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కోర్సుల్లో వీళ్ళందరూ చదివారు. వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నదో లేదో తెలియదు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. వాళ్ళకి ఐటీ కంపెనీస్లో జాబులు రావట్లేదు. వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో టెలికాలర్స్గా జాయిన్ అయ్యారు. మీరు చూడండి, ప్లెంటీ ఆఫ్ హైదరాబాద్లో కొన్ని వేల రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉన్నాయి. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ ఆఫీస్లో 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది టెలికాలర్స్ ఉంటారు. క్రెడిట్ కార్డ్ కంపెనీస్లో టెలికాలర్స్ ఉంటారు. ఆడపిల్లలు మీకు సార్ మీ క్రెడిట్ కార్డ్ కావాలా, మీకు పర్సనల్ లోన్ కావాలా, లేకపోతే ఎందులోంచో ఫోన్ చేస్తారు. వీళ్ళు సర్ప్రైజ్ టు నో 90% ఆఫ్ గర్ల్స్ హ్యాపెన్ టు బి ఇంజనీర్స్. 90% మంది ఆడపిల్లలు వీళ్ళందరూ కూడా బీటెక్లు చేసిన అమ్మాయిలే ఉంటారు. నిజంగా నేను స్వయంగా మాట్లాడాను, వాళ్ళకు కోర్ సబ్జెక్ట్ తెలియదు, పాస్ అయిపోయారు, ఎట్లా అట్లా కింద పాస్ అయిపోయారు. తర్వాత వీళ్ళ స్కిల్ని గుర్తించలేకపోతుంది. అంటే వీళ్ళ స్కిల్ని ఇండస్ట్రీ గుర్తించట్లేదా, లేదా ఇండస్ట్రీని వీళ్ళు గుర్తించట్లేదా, వీళ్ళు సరిపోవట్లేదా తెలియదు. బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ది అప్రోప్రియేట్ జాబ్స్. డిమాండ్ తగ్గట్టుగా డిమాండ్ తగ్గట్టే లేదు. బట్ వేరాస్ ఇలాంటి కాలేజ్లో నుంచి లేకపోతే ఇలాంటి సర్టిఫికేట్స్ వచ్చిన ఇంటలెక్చువల్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు టక్కున వచ్చేస్తాయి ఉద్యోగాలు. మగపిల్లలు కూడా టక్కు నుంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి వాళ్ళకు. ఒక బస్సు వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి రాత్రిలో బస్సు వచ్చి అమీర్పేటలో దిగింది, లగడిగాపులో దిగింది, కుక్కట్పల్లిలో దిగింది. అందులో 100 మంది స్టూడెంట్స్ వస్తే 100 మందిలో 90 మందికి సబ్జెక్ట్ ఉండకపోవచ్చు, బట్ 10 మందికి ఉంటుంది. బట్ ఈ 10 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. దిస్ 10 people are getting appropriate job somewhere. ఎక్కడో చోట ఉద్యోగాలు వస్తున్నాయి. ఎప్పుడు మీకు మ్యాన్ పవర్ సమస్య లేదు, అంటే జాబ్ సమస్య లేదు, ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకు లేవు? చాలా ఉద్యోగాలు ఉన్నాయి. లే ఆఫ్లు అవుతుంటే, కొత్త రిక్రూట్మెంట్స్ అవుతుంటే, ఇది ఒక సైకిల్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. బట్ అందులో ఫిట్ అయ్యేంత క్వాలిటీ మ్యాన్ పవర్ మనం సప్లై చేయగలుగుతుందా మన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అనేది ఒక క్వశ్చన్ మార్క్. మనం ఎంతసేపు ఉద్యోగాలు ఇవ్వట్లేని బ్లేమ్ చేయకూడదు. ఆర్ పీపుల్ ఆర్ ఎక్విప్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ టు గో అండ్ కేటర్ దోస్ కైండ్ ఆఫ్ కార్పొరేట్స్ అండ్ కంపెనీస్ వేర్ దే థింక్ వీఆర్ సూటబుల్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇదొకటి. రెండోది, లేనప్పుడు కాంప్రమైజ్ పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత నేను ఇంకో కోర్సింగ్ చేసుకుంటా, అప్పుడు నేను బ్రతకాలని చెప్పేసి ఏదో టెలికాలింగ్ 20,000కో 25,000కో 15,000కో జాబ్ చేసేసుకొని 1-2 years స్ట్రగుల్ అయ్యి అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఇఫ్ యూ వాంటెడ్ టు వర్క్ సమ్వేర్, ఎన్నో మెస్సులు ఉన్నాయి. మనం ఫీల్ కావద్దు, సిగ్గుపడద్దు, ఉద్యోగానికి సిగ్గుపడద్దు. ఉద్యోగం చేయడానికి కష్టపడి పని చేస్తున్నాం, దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, చీటింగ్ చేయట్లేదు. వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. మనం ఎప్పుడైతే మనము నిజాయితీగా పనిచేయడానికి సిద్ధపడ్డామో, నిజాయితీగా పనిచేసి సిద్ధపడేవాడికి చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగం అంటే ఎంఆర్ఓ జాబులు, కలెక్టర్ జాబులు కాదు, అవి ప్రభుత్వ ఉద్యోగాలు. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వస్తాయి. ఏ పని చేసినా ఉద్యోగమే. స్విగ్గీ పిల్లలు ఉన్నారు, కుర్రాళ్ళు, వాళ్ళు చేయట్లేదా? ఫ్లిప్కార్ట్ కుర్రారు పని చేయట్లేదా? బ్లింకిట్ వాళ్ళు పని చేయట్లేదా?
డెలివరీ బాయ్స్ అంత ఇది ఒక కొత్త ఇండస్ట్రీ కదా. ఎగ్జాక్ట్ కొన్ని వేల మంది ఉన్నారు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు. ప్లెంటీ ఆఫ్ పీపుల్, కొత్తగా వాళ్ళకి ఇది ఒక gig విండో workers ఓపెన్ అయింది. దే ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ ఎర్నింగ్ మనీ. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు పొట్ట పోషించుకుంటున్నారు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడే ఇక్కడ ఎన్ని వీక్లీ మార్కెట్స్ ఉన్నాయి, ఎంతో మంది యువకులు ఎన్నో వస్తువులు అమ్ముతూ ఉంటారు. ట్రూ. సో దిస్ నో ప్రాబ్లమ్. Hyderabad is like a mother which is catering all the people. For that matter, any city caters people. సమస్య లేనే లేదు. ఉద్యోగాలు లేవు మన దేశంలో, లేదా ఉపాధి కల్పన లేదు మన దగ్గర అనేది అబద్ధం. దాన్ని నమ్మకండి. ఉపాధి కల్పన ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ మనం సిద్ధంగా ఉన్నామా లేమా అనేది ముఖ్యం. ఉద్యోగము నేను ఎంటెక్ చదివాను, నేను బీటెక్ చదివాను, నేను ఎంబీఏ చదివాను అంటే కొన్ని డిగ్రీస్ 4 తీసుకోవడం పనికిరావు. ఆ చెత్త పనికిమాలిన కాలేజీల నుంచి పనికిమాలిన డిగ్రీస్ తీసుకొచ్చి నాకు ఏదో కంపెనీలో మేనేజర్ పోస్ట్ ఇవ్వమంటే వాడు ఇవ్వడు. He will look at your quality, he will look at your skills. ఆ క్వాలిటీ, ఆ స్కిల్స్ ఉన్నాయి అని వాడు నిర్ధారించుకున్న తర్వాత డిగ్రీ అవసరం లేదు, బేసిక్ డిగ్రీ ఉన్నా ఉద్యోగాలు ఇస్తారు. అవి ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయనప్పుడు మనం రెడీగా ఉండాలి వేరే పనులు చేయడానికి, ఇతరత్ర పనులు చేయడానికి. ఎన్ని మాల్స్ ఉన్నాయి పని చేయడాలంటే, ఎన్ని కర్రీ పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని మెస్సులు ఉన్నాయి హైదరాబాద్లో, ఎన్ని క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓలా క్యాబ్స్లో చేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరా? దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్. డ్యూరింగ్ మన కరోనా టైంలో లే ఆఫ్లో పోయిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు క్యాబ్ సర్వీసెస్లో ఉన్నారు. ఎంతోమంది డెలివరీ బాయ్స్, ఇంజనీర్ చేసిన బాయ్స్ ఉన్నారు. తప్పలేదు. మనం స్టెబిలైజ్ కావడానికి ముందు జీవితంలో స్థిరపడాలి. అంటే మనని మనం బ్రతికించుకోవాలి కొన్నాళ్ళ పాటు. ఆ బ్రతికించుకున్న ప్రక్రియలో నిజాయితీగా ఎలాంటి పని చేసినా తప్పలేదు. దాని తర్వాత ఎదగడం ఆలోచిద్దాం. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, నేను ఎక్కడో ఒక ఫ్లాట్ తీసుకోవాలి లేకుంటే ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయినప్పటికీ ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, న్యూ సిటీ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, కొత్తగా వస్తున్నటువంటి 4th సిటీ కావచ్చు, ఎక్కడ చూసినా రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా. నేను కొనుక్కోవాలి అనుకుంటే ఆఫీస్కి దగ్గరలో ఉంది తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి, రెంటల్ పర్పస్? మీకు ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రావెల్ ఒకటి ఉంటుందండి. ఓకే, మీరు కూకట్పల్లిలో ఉన్నారు, నేను చాలామంది చెప్తూ ఉంటాను, మీరు కూకట్పల్లిలో ఉన్నారు, ఓకే, మీ ఉద్యోగం వచ్చేసి ఎక్కడో ఇంకో చోట ఉంది. ఫర్ సపోజ్ యువర్ వర్కింగ్ ఇన్ సమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. మీకు ఈ ట్రాఫిక్లో వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట పడుతుంది. మీరు ఇక్కడే ఉండాలి, ఏం రూల్ లేదు కదా. ఈ గంట చాలా ఉన్నాయి, వేరే ఏరియాస్ కనెక్టివిటీ చూసుకో, కనెక్టివిటీస్ ఉన్నాయి, కానీ వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే ఒక ఏరియా పట్ల ఒక రకమైన ప్రీ డిటర్మిన్డ్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకు, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. మన వాళ్ళు ఉన్నారు, మన భాష ఉంది, మన యాస ఉంది, మన ఆహారం ఉంది, మన కనెక్ట్ అయ్యాను, అలా ఈ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్షన్ కొంచెం డిస్కనెక్ట్ చేసుకుంటే వెళ్ళుండడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి. చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. మెట్రో ఉంది, రైలు. ఈ మెట్రో ఉంది. మెట్రో రాకముందుకు ఎల్బీ నగరు లేకపోతే ఆ ఏరియా వనస్థలిపురం ఏరియాకు పెద్ద గుర్తింపు అనేది లేదు. ఇక్కడనే కాస్ట్లీ ఉండేవి ఏరియాస్ అన్నీ కూడా. ఎస్పెషల్లీ మీకు ఈ వై జంక్షన్, వివేకానంద కాలనీ, ఎస్ఆర్ నగర్ ఇలాంటి ఈ చుట్టుపక్కల ఏరియాలో రెంట్స్ ఎక్కువ ఉండేవి. మెట్రో ఫ్రీక్వెన్సీ ఇప్పుడు వచ్చిందో ఆ ఏరియాస్ కూడా బాగా పెరిగాయి. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ అల్టిమేట్గా వెళ్ళి పనిచేసేది ఆ మాదాపూర్ దగ్గర ఎక్కడో ఆ చోట పనిచేస్తారు. సో వాళ్ళకు ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే. సో ఆ ఏరియాలో రేట్స్ భయంకరంగా పెరిగాయి. మెట్రో సెకండ్ ఫేజ్, ఇప్పుడు థర్డ్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం మనం. భవిష్యత్తులో 4th, 5th ఫేజ్ గురించి మాట్లాడతాం. కొత్త ఏరియాస్ అలా డెవలప్ అవుతుంటాయి. దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు విజువలైజ్. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ఒక లాజిక్ ఏంటంటే, ప్రపంచంలో ఏ నగరమైనా సరే ఎయిర్పోర్టుకు 40-50 కిలోమీటర్ల చుట్టూ భయంకరంగా డెవలప్ అవుతుంది. లండన్ మొత్తం హీత్రో ఎయిర్పోర్ట్ చుట్టే ఉంటుంది. టోక్యో మొత్తం కూడా టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టే ఉంటుంది. సింగపూర్ కూడా మీరు చూడండి, చాంఘై ఎయిర్పోర్ట్ చుట్టే ఉంటుంది. మీరు ఏ దేశం, ఢిల్లీ కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చుట్టూ, గురుగావ్ కొత్త టర్మినల్ చుట్టే ఉంటుంది. ఈవెన్ ముంబై కూడా కొత్త ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ముంబై ఎయిర్పోర్ట్ కూడా. ఒకప్పుడు హైదరాబాద్ అంతా సిటీ అంతా కూడా బేగంపేట సెంట్రిక్ ఉండేది. బేగంపేటకు 10-15 కిలోమీటర్ రేడియస్లో ఉండేది. ప్రకాష్ నగర్ కానివ్వండి, అక్కడ అన్నీ కూడా హోటల్స్ అన్నీ వచ్చాయి. ఆ టైంలో ఎయిర్పోర్ట్ షిఫ్ట్ అయింది. ఆ హోటల్స్ అన్నీ కూడా మీకు రెస్టారెంట్స్ కింద మారిపోయి, ఫంక్షన్ హాల్స్ కింద మారిపోయి. మీరు చూడండి, ప్రాక్టికల్. సో బేగంపేట ఉన్న ఏరియా అంతా కూడా ఇప్పుడు ఎట్లయిపోయింది, ఆ కమర్షియల్ యాక్టివిటీ పోయింది. మొదట్లో మీకు ఐటీ కంపెనీస్ అని అక్కడే ఉండేవి. యూ హ్యావ్ ఆల్ ది ఐటీ కంపెనీస్ ఎట్ బేగంపేట్. ఆల్ ది పాష్ బట్టల షాప్స్ అన్నీ అక్కడే ఉండేవి. పాష్ లగ్జరీ రెస్టారెంట్స్ అన్నీ ఆ ఏరియాలో ఉండేవి. బేగంపేట ఎయిర్పోర్ట్ షిఫ్ట్ అయ్యి శంషాబాద్ వెళ్ళిపోయింది. ఆ ఏరియా డ్రై అయిపోయింది.
that area exists, but like a very normal area, like any other area. మీకు ఆ ఏరియాకు మెట్టుగుడ్డకు నేరేడ్మెట్కు ఏం తేడా ఉండదు ఈరోజు అన్న ఒకటే. ఏఎస్ఓఆర్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మోర్ వైబ్రెంట్ దెన్ బేగంపేట్ ఫర్ దట్ మ్యాటర్. ఐడియా బాగా డెవలప్ అయింది కంపారిటివ్లీ. సో ఏరియా మనకి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? శంషాబాద్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ తీసుకోండి, లండన్ తీసుకోండి, స్పెయిన్ తీసుకోండి, యూ టేక్ ఎనీ సిటీ ఇన్ ద వరల్డ్. ఐమ్ టాకింగ్ అబౌట్ మేజర్ సిటీస్ ఇన్ ద వరల్డ్, టాప్ 20-100, వీఆర్ అట్ 98th ర్యాంక్ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ వచ్చేసి 98th ర్యాంక్లో ఉన్నాం మనం, ప్రపంచంలో 98th లార్జెస్ట్ సిటీలో ఉన్నాము. వీఆర్ అబౌట్ $180 billion ఎకానమీ. తెలంగాణ జిఎస్డిపి $180 billion. మన పీపీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ వచ్చేసి ఆల్మోస్ట్ $100 billion ఉంది, $95 to $100 billion ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అబౌట్ 50% టు తెలంగాణ స్టేట్, 51% ఉంది. ఇండియాలో టాప్ 5 జిఎస్టీ కాంట్రిబ్యూటర్స్ మనము. ఇది మనం ఇక్కడ నుంచి ఇదే స్థాయిలో మూవ్ అవుతే ఈ సిటీ సరిపోదు. ఏం మ్యాజిక్లు చేయాల్సిన అవసరం లేదు. నో అల్లావుద్దీన్ అద్భుత దీపం, నో మ్యాజిక్ కార్డ్స్ ఆర్ రిక్వైర్డ్. హ్యారీ పోటర్ ఏం అవసరం లేదు. వీ డోంట్ నీడ్ టు బికమ్ ది మెజిషియన్స్ ఆర్ సోర్సరర్స్. మనం నార్మల్గా ఇదే ఆర్గానిక్ గ్రోత్లో వెళ్ళినా సరే ఈ సిటీ ఇప్పుడున్న సిటీ మీకు సరిపోదు. వచ్చే 10 ఏళ్లలో, 5-6 ఏళ్లలో ఈ సిటీ సరిపోదు. మనం ఇందాక అనుకున్న మాట ఏతుందో జనసాంద్రత, అది దాన్ని దృష్టిలో పెట్టుకొని స్క్వేర్ కిలోమీటర్కు 18,000 నుంచి 10,000 తీసుకొస్తే డబుల్ కావాల్సిందే. వీ హ్యావ్ టు బికమ్ డబుల్. దీనికి బూస్టర్స్, దీనికి ఈ గ్రోత్ ఇంజన్కు కావాల్సిన క్రయోజెనిక్ ఇంజన్స్ అన్ని బూస్టర్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? మీ ఎస్సీజెడ్ దగ్గర ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దగ్గర ఉన్నాయి. వాటిని యాక్టివేట్ చేసుకొని వాటిని ఇగ్నైట్ చేస్తే దోస్ ఆర్ గోయింగ్ టు బికమ్ డిటనేటర్ బాంబ్స్ అండ్ సిటీ విల్ గో బియాండ్ ఎనీబడీస్ ఇమాజినేషన్. సో హైదరాబాద్కి వచ్చిన నష్టం లేదు. హైదరాబాద్ గ్రోత్ స్టోరీకి ఏ ప్రాబ్లం లేదు. మూడో ఏంటంటే దిస్ ఈస్ ద ఓన్లీ సిటీ విచ్ ఈస్ గోయింగ్ టు బికమ్ హెడ్ క్వార్టర్ ఇన్ ఏషియా పాసిఫిక్ రీజియన్. మీరు ఎన్ని పారామీటర్స్ తీసుకొని ముందు పెట్టుకున్నా మీరు మళ్ళీ అక్కడికే వచ్చి కంక్లూడ్ అయిపోతారు, ఎస్ ఇదే జరిగేది అని. సో వీఆర్ వెరీ వెరీ క్రిటికల్ ల్యాండ్ మార్క్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ నేషన్, ఇన్ ఏషియా. అండ్ దానికి మళ్ళీ మీరు మనకు సెసిమోగ్రాఫిక్ ఉంది, మనం పీఠభూములు, మన వాతావరణం బాగుంటుంది, మనకు డ్రింకింగ్ వాటర్ బాగుంది, ఇవన్నీ సెకండరీ. బట్ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, మనకు లొకేషన్ అడ్వాంటేజ్ అవుతుందో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ వి డిస్కస్డ్, దిస్ సిటీ హ్యాస్ టు గ్రో బియాండ్ టు ఎనీబడీస్ ఇమాజినేషన్. వెరీ ఆర్గానికల్లీ, ఆర్గానిక్ వెళ్తేనే ఇన్ని జరుగుతాయి. ఇన్ఆర్గానిక్గా ఇవన్నీ ఇగ్నైట్ అయినాడు, మిగతా ఎకనామిక్ జోన్స్ ఇగ్నైట్ నాడు, ఇట్స్ బియాండ్ టు ఎనీబడీస్ ఇమాజినేషన్. అండ్ దాని తగ్గట్టు ఒకవేళ మన టౌన్ ప్లానింగ్ సిస్టమ్ని కరెక్ట్గా తీసుకొచ్చేసి మనము మన జనసాంద్రత నిష్పత్తిని, రేషియోస్ని కంట్రోల్లో పెడితే we will be what do you call, will become almost like Bangalore. Will beat out Bangalore left right center in next 5 to 6 years. మనం పెట్టుకోకండి. Yes, Anil garu, thank you so much, and we will discuss on more topics later. Thank you. Thank you.